రాష్ట్రం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోయి ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో హత్యలేంటి, లేదు అంతకుముందు హత్య చేసిన వాళ్ళు పారిపోవడం ఏంటి, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దాచిపెడుతున్నాడా? సో జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పటికీ మారడా? అదొకటి. ఇంకో పక్క ఇప్పుడు ఆయన యూరప్ యూకే టూర్ల వెనకాలండే రహస్యం ఏంటి? నిన్న పులివెందులు వెళ్ళాడు, మీరు చెప్పినట్టుగా. పులివెందుల్లో ప్రజల్ని కలుస్తానంటాడు, ప్రజా దర్బార్ అంటాడు, సాయంకాలం వెళ్తాడు, మర్నాడు కొంచెంసేపు ఏదో ప్రజలతో చర్చించానంటాడు, ఆ మర్నాడు పొద్దున్న మళ్ళా యలహంకకో, ఇప్పుడు లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్ కో వెళ్ళిపోతాడు. అయితే చెవిరెడ్డి తోటి, తర్వాత ఇతను ఎవరు అవినాష్ రెడ్డి తోటి ఏం మాట్లాడాడు, ఏం కుట్రలకి ప్లాన్ చేశాడు తను లేనప్పుడు? తను వెళ్లే 20 రోజుల్లో మొత్తం 25 రోజులు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. సో మొన్న 20వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 15, సాధారణంగా 15 రోజులు వెళ్తాడు అతను టూర్. ఈ 10 రోజులు ఈ కార్యకలాపాలన్నీ చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని చెప్పబోతున్నారు, ఏమి హత్య రాజకీయాలకి ప్లాన్ చేశారు? ఇప్పుడు షర్మిల జీవితం సేఫేనా? ఇది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.